నమస్కారం. K9 న్యూస్కి స్వాగతం. కామన్ డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ హామీల అమలు కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కల్పనను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు మరియు విశ్వకర్మ కుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని తన నివాసంలో కలిశారు. తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను కుదేలు చేస్తున్నదని విమర్శించారు. కులవృత్తుల వారికి ప్రభుత్వం కనీస మద్దతు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధికంగా బీసీ విద్యార్థులు లబ్ధి పొందే ఫీజు రియంబర్స్మెంట్, పోలీస్ స్కాలర్షిప్ పథకాల నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. బీసీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐక్యతను చాటి హామీల అమలుకు ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. చేపల పెంపకం, దానా తయారీకి కుటుంబం మొత్తం కృషి చేయడం వల్ల ఆర్థిక స్తోమత పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పరంగా కూడా ఆర్థిక సహకారం అందిస్తామని పేర్కొన్నారు. మంగళవారం లింగంపేట మండలం బాయంపల్లి గ్రామంలో ఐకేపీ ఆర్థిక సహకారంతో చేపల పెంపకం, చేపల దానా తయారు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం యూనిట్లను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. చేపల పెంపకం, దానా తయారు చేసేందుకు బ్యాంకు లింకేజీ శ్రీనిధి రుణం కింద కుంట యశోదకు మంజూరు చేసిన 3,50,000 రూపాయల యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేపల పెంపకం, దానా తయారీకి కుటుంబం మొత్తం కృషి చేయడం వలన ఆర్థిక స్తోమత పెరుగుతుందన్నారు. స్వయం చేపల దానా తయారు చేయడం అభినందనీయమని చెప్పారు. చేపల పెంపకంపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని జిల్లా మత్స్య శాఖ అధికారిని ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచే రీతిలో వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే దేశంలోని అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయని చెప్పారు. వాటిలో కొన్నిటికి బాధ్యత వహిస్తున్న హోంమంత్రి ఇలా మాట్లాడడం దారుణమన్నారు. ఆ మహనీయుని అవహేళన చేసిన తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ఏఐసిసి పిలుపు మేరకు బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. సందర్భంగా పోచారం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా నేడు పార్లమెంట్ సభలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అమిత్ షాను మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పాలకులు రాజ్యాంగాన్ని సరిగా అమలు చేస్తే ప్రభుత్వ ఫలాలు అందరికీ అందుతాయన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కొందరి కోసమే పనిచేస్తోందని విమర్శించారు. అలాగే మా శాసన మాజీ సమరో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ యావత్ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశము రాష్ట్రము
సుభిక్షంగా ఉండాలి, పుట్టిన ప్రతి బిడ్డ కులమతాలకు అతీతంగా స్వాతంత్ర ఫలాలు ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మూర్ఖత్వంతో, దుర్మార్గంతో, అహంకారపూరితంగా నిండు సభలో మొత్తం దేశమంతా ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూస్తుంటే తన అహంకారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మనం కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. అహంకారంగా మాట్లాడినటువంటి మాటలు మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంత మా సోదరులు చెప్పినట్టుగా ఇలాంటి రాజ్యాంగ స్ఫూర్తితో మనమందరం పనిచేస్తున్న సందర్భంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు వారి సొంతంగానన్నా పదవి నుంచి తొలగిపోవాలి, లేకపోతే ప్రధానమంత్రి గారన్నా. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలో అయ్యప్ప ఆరట్టు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగించారు. ఈ ఊరేగింపుకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. మేళతాళాల చప్పుల మధ్య స్వాములు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అయ్యప్ప స్వాములు ఆరట్టు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధులు అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగగా భక్తులు భక్తి పారవశ్యంలో ఆరట్టులో పాల్గొని పునీతులయ్యారు. అయ్యప్ప స్వామి ఆలయం నుంచి ఆరట్టు ఉత్సవం ప్రారంభం కాగా పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. డోలు వాయిద్యాలకు తగ్గట్లుగా భక్తులు నృత్యాలు చేస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు. ముందుగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఊరేగింపు ప్రారంభించారు. భక్తుల భజన గీతాల నడుమ ఊరేగింపు ఆద్యంతం కోలాహల వాతావరణంలో సాగింది. అంతకుముందు అయ్యప్ప స్వామి ఆలయంలో చేపట్టిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని కొలిచారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భారీగా తల్లి వచ్చిన అయ్యప్ప స్వామి దీక్షాదారులు భక్తి పారవశ్యంతో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం, నిన్ను చూడగ నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. మనసన్నది నీ ధ్యానలోనే, తను ఉన్నది నీ సేవలోనే, మనసన్నది నీ ధ్యానలోనే, తను ఉన్నది నీ సేవలోనే, ప్రతి నోటా నీ శరణనామం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం, నిన్ను చూడగ నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం, నిన్ను చూడగ నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం.
స్వామిది కాదు ఇది. ఎవరిది? అయ్యప్ప స్వామి వారి యొక్క భక్తులది. స్వామివారిది ఏమీ లేదు. స్వామివారి ఆరోగ్య మహోత్సవం అనేటువంటి ఎవరి గురించి పెట్టుకున్నదైనా తన గురించి కాకుండా భక్తులకు అందరికి కూడా మేలు చేద్దామనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని ఈ ఆరొట్టు మహోత్సవ కార్యక్రమం పెట్టినాడు. దీని రహస్యం ఏంటి అయ్యా అంటే చాలా చెప్పుకోవచ్చు, దాదాపు 4-5 రోజులు చెప్పుకోవచ్చు. విషయాలు ఆరొట్టు గురించి చెప్పుకోవాలంటే చిన్నగా చెప్పుకుందాం. అంటే మనం ఒక సంకల్పం ఏం చేసినాం? కాయిక, మానసిక, వాచిక అని చెప్పినాం. కాయిక అంటే మనము చిన్నవాళ్ళు కాకుండా, పెద్దవాళ్ళు కాకుండా, తల్లిదండ్రులు కాకుండా ఇష్ట ప్రకారం మాట్లాడితే దాన్ని చేస్తలు అంటాం. తల్లిదండ్రులు మనం గౌరవించకుండా ఉండటం కానీ, ఉల్టా మాట్లాడటం కానీ దీన్ని కాయిక అంటాం. మన చేష్టలన్నీ కూడా తప్పులు ఉంటే. తర్వాత వాచిక, మాట్లాడే విధానం కూడా ఎదుటి వ్యక్తికి బాధ కలిగిస్తే. తర్వాత మానసిక అంటే మనసుతో ఏవైనా దోషాలు చేస్తే. ఇవి 3 పాపాలట. మనం చేసే చేష్టలు, మాట్లాడే విధానము, దాని తర్వాత మానసికంగా అనేటువంటి దోషాన్ని హరించాలి. ఈ దోషం మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరు చేస్తారు. స్వాములేని కాదు, ప్రతి మనిషి చేస్తుంటాడు. కొంతమంది చేయకపోవచ్చు, కనీసం రోజు కాకుండా వారంలో ఒకసారైనా ఈ 3 తప్పులు చేస్తుంటాడు. ఈ 3 విధానంలో, లేదా నెలకు ఒకసారి చేస్తుంటాడు. ఈ 3 పాపాలు మనం మనసులో మనసులో అంటే మన మనసులో ఉండదు, మన వెనుకనే ఉంటుందా. ఆ పాపం ఉన్నటువంటి ముళ్ళను మనం ఏదైతే పూజ చేస్తుంటామో ఆ పూజ అనేటువంటి సక్రమంగా జరిగే అవకాశం ఉండదు దాదాపుగా. ఎలా అయితే మనం ఒక కంప్యూటర్ మనం నడిపిస్తే అందులో వైరస్ వస్తే మనం కొత్త సాఫ్ట్వేర్ వేద్దామంటే ఏమవుతుంది? రాదు. వైరస్ తీసేస్తేనే మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే మన పాపాన్ని తొలగిస్తేనే మనం చేసే పూజలలో సత్ఫలితాలు వస్తాయి. ఆ దృష్టిలో పెట్టుకొని కలికాలంలో చాలా వరకు చేస్తారేటువంటి సందర్భం దృష్టిలో పెట్టుకొని స్వామివారు ఈ అరట్టు మహోత్సవం మొదలుపెట్టినారు. అయితే ఆ శబరిమల ఏం చేస్తారు? స్వామివారి యొక్క గర్భగుడిలోంచి ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలో CA చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసి అక్కడే నంబర్ ప్లేట్లు వేయించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
కామారెడ్డిలోని పీజీఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో టాస్క్ తెలంగాణ అకాడమీ సేల్స్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో హెటిరో డ్రగ్స్ సంస్థ ప్రతినిధులు ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ మేళలో దాదాపు 150 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఆన్లైన్ టెస్టులు నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూలో 73 మంది అభ్యర్థులను పలు ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎక్కువగా ఎర్రర్ చేస్తున్నారు. సో కాబట్టి మనం అందరూ పోయే దారిలో పోవద్దు, కొత్త కొత్త దారులు వెతుక్కోవాలి, మంచి మంచి దారులు వెతుక్కోవాలి. కామన్ గా స్టూడెంట్స్ కి డిగ్రీకి రాగానే 2 కాన్సెప్ట్లు ఉంటాయి. కొంతమందికి ఏమో ఏదైనా చేయాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. కొంతమందికి గవర్నమెంట్ జాబ్ రాకున్నా పర్లేదు, కానీ నేను వ్యక్తిగతంగా నా కెరియర్ లో ఒక టాప్ పొజిషన్ లో ఉండాలి అనుకుంటాను. ఈవెన్ ప్రైవేట్ జాబ్ అయినా సరే అనుకుంటాను. సో ప్రైవేట్ జాబ్ చేసే వారికి ఈ ఐటీ అండ్ ఫార్మా బోత్ ఆర్ 2 ఏంటి అంటే చాలా చాలా గొప్ప మార్గాలు. ఆ 2 మార్గాల్ని టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్స్ నాలెడ్జ్ టేక్ ఓవర్ చేసింది. విపరీతంగా అంటే గ్రామీణ స్థాయిలో కూడా మంచి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలో జిల్లా మండల యువజన కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పార్లమెంట్ సాక్షిగా బాబాసాహెబ్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పిసిసి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. అమిత్ షా ఎంపీగా మంత్రిగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశారన్నారు. దేశ సమైక్యతను ప్రజల స్వేచ్ఛకు హాని కలగబెట్టకుండా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణం చేశారని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన మంత్రి పదవి నుంచి తొలగించాలని అన్నారు. అదే పార్లమెంట్ లో దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై వ్యాఖ్యల జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఏఐసిసి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జు వినయన గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ను అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మొన్న మేము ఇక్కడ ఇదే అంబేద్కర్ సాక్షిగా డిమాండ్ చేశాం. కానీ ఇప్పటి వరకు కూడా వారు ఆ మాటల్ని వెనక్కి తీసుకొని అంబేద్కర్ని క్షమించము అని చెప్పేసి కోరాం. ఇప్పటి వరకు ఆయన ఎటువంటి కార్యాచరణ చేయలేదు. కావున మా పిసిసి పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేశాం. ఏంటంటే ఒకటి, అమిత్ షా గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఒకటే విషయం చెప్తాం, దళితులకు ఒక రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం నవిస్తేనే ఈరోజు మీరు మంత్రి పదవిలో ఉన్నారు. అదొకసారి మీరు గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదైతే మీరు మంత్రి పదవి ప్రమాణం చేసిరో ఆ ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగం బుక్కుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు. మీరు ఒకటే చెప్తా ఉన్నాం, మేమేమంటా ఉన్నాం, మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకొని మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఆయనపై తగిన చర్యలు తీసుకొని మంత్రి పదవికి రాజీనామా చేయని చెప్పేసి నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అనారోగ్యం పాలైన భార్యను నడిరోడ్డున వదిలి వెళ్లిపోయాడు ఓ భర్త. దీంతో 6 రోజులుగా భర్త కోసం దీనంగా ఎదురు చూస్తోంది ఆ ఇల్లాలు. ఈ అమానవీయ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో భర్త కోసం భార్య ఎదురు చూస్తోంది. అనారోగ్యం పాలైన భార్యను రుద్ర నుండి బాన్స్వాడకు వచ్చిన భర్త లక్ష్మణ్ తెల్లారి వచ్చి దవాఖానలో చూపిస్తానని చెప్పి వదిలి వెళ్లిపోయాడు. ఆ రోజులు గడుస్తున్నా భర్త తిరిగి రాలేదు. భర్త తీసుకువెళ్తాడేమో అని భార్య జ్యోతి వేచి చూస్తోంది. 3 నెలల బాబును భర్త తన వెంట తీసుకుని వెళ్లిపోయాడని జ్యోతి తెలిపింది. మానవత్వంతో కొందరు ఆహారస్తుండటంతో చలిలోనే ఇసుక కుప్పపై గడుపుతోంది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదని తెలిపింది. జ్యోతి నడవని స్థితిలో ఉండడంతో మీడియా మిత్రులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు. కాగా బీచ్కుందలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్న భర్త వచ్చి తీసుకెళ్తాడని భార్య ఆశగా ఎదురు చూస్తోంది. హాస్పిటల్ చూపిస్తాని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు బాబుని తీసుకొని. ఎన్ని రోజులైంది? ఇప్పటికి 6 రోజులు. గురువారం వచ్చిన రాలే. పాస్పోర్ట్ సెంటర్ ఎక్కడ? బిచ్చుకుందలో. మీ అత్తగారు ఎవరు? రుద్రూరు. రుద్రూరు. నీది ఎవరు? రుద్రూరు. వస్తుంటున్నాడు రాలే. మా ఆయన వచ్చి హాస్పిటల్ చూపిస్తాడు. చూపిస్తాడా? చూపిస్తాడు. మరి ఇప్పటిదాకా రాలేదు కదా? వస్తాడు, ఇవాళ వస్తా అన్నాడు. అప్పటికి వచ్చి చూపిస్తాడు. ఎంతమంది పిల్లలు నీకు? ముందు ఒక బాబు పుట్టి చనిపోయాడు. ఈ బాబు రెండో బాబు. అశ్రీకలైనాయి పోలే ఇప్పటిదాకా. ఎందుకు తీసుకెళ్ళలేవ్వలు? మరి పో హాస్పిటల్లో. మా ఆయన లేడు నా దగ్గర తీసుకెళ్ళడానికి. అన్నం ఎట్లా చేస్తున్నావు? ఎవరైనా ఇస్తే తింటున్నా. 6 రోజుల నుంచి ఇండినా? అవును, ఇక్కడే ఉంటున్నా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.